అందరికీ నమస్కారం. నా పేరు నాగరాజు, సీనియర్ ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. ఆధునిక భారతదేశ చరిత్రలో ఐరోపా వారి రాక అనేటువంటి అంశంలో భాగంగా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని గురించి మనం ఈ క్లాస్లో ప్రస్తావించుకోవడం జరుగుతుంది. సో వ్యాపారం కోసం భారతదేశంలోకి మొదట పోర్చుగీస్ వారు ప్రవేశించారు. వారి తర్వాత డచ్ వారి తర్వాత ఆంగ్లేయులు వ్యాపారం కోసం భారతదేశంలోకి ప్రవేశించడం జరిగింది. క్రీస్తు శకం 17వ శతాబ్దం వరకు ప్రపంచ వ్యాపార వాణిజ్యాన్ని భారతదేశం శాసించడం జరిగింది. ప్రపంచ వ్యాపార వాణిజ్యం అంతా భారతదేశ కేంద్రంగా నిర్వహించబడుతూ ఉండేది. ఆనాడు భారతదేశాన్ని మొఘల్ చక్రవర్తులు పరిపాలిస్తూ ఉండడం, భారతదేశ వ్యాపార అవకాశాలు ఎక్కువగా ఉండడం వల్ల ఐరోపా దేశాలు తూర్పు తీర దేశాలతో వ్యాపార సంబంధాలను ఏర్పాటు చేసుకోవడానికి తహతహలాడుతున్నటువంటి వారు. మొఘల్ చక్రవర్తి అక్బర్ పరిపాలనా కాలంలో క్రీస్తు శకం 1590లో రాల్ఫ్ పిచ్ అనేటువంటి వ్యక్తి భారతదేశాన్ని సందర్శించాడు. 1590లో మొఘల్ చక్రవర్తి అక్బర్ పరిపాలనా కాలంలో ఆంగ్లేయుడైనటువంటి రాల్ఫ్ పిచ్ భారతదేశాన్ని సందర్శించడం జరిగింది. ఇతని తర్వాత 1599లో జాన్ మిల్టన్ హాల్ భారతదేశాన్ని సందర్శించాడు. 1590లో రాల్ఫ్ పిచ్, 1599లో జాన్ మిల్టన్ హాల్ భారతదేశాన్ని సందర్శించడం జరిగింది. వీరు భారతదేశంలోని వ్యాపార అవకాశాలను గురించి, ఇతర ఐరోపా కంపెనీల వారు భారతదేశంతో నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాన్ని గురించి ఇంగ్లాండ్లో విస్తృతంగా ప్రచారం చేశారు. సో ఆంగ్లేయులు మంచి వ్యాపార పటిమ ఉన్నటువంటి వారు. ప్రపంచంలో ఎక్కడ వ్యాపార అవకాశాలు ఉన్నట్లయితే వారు అక్కడికి బయలుదేరడం అనేటువంటి జరుగుతుంది. వ్యాపారం తప్ప ఆంగ్లేయులకు మరొక వ్యాపకం కూడా ఉండేది కాదు. ఆ విధంగా తూర్పు తీర దేశాలతో వ్యాపార సంబంధాలను ఏర్పాటు చేసుకోవడం కోసం 72,000 పౌండ్లతో వీరు ఒక కంపెనీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తూర్పు తీర దేశాలతో వ్యాపార నిర్వహణ కోసం 72,000 పౌండ్లతో వీరు ఒక కంపెనీని ఏర్పాటు చేసుకున్నారు. ఆ కంపెనీనే మనం ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని వ్యవహరిస్తూ ఉంటాం. కానీ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి పూర్తి పేరు ఒకటి ఉంది, ది గవర్నర్ అండ్ కంపెనీ ఆఫ్ మర్చెంట్స్ ఆఫ్ లండన్ ట్రేడింగ్ ఇంటూ ది ఈస్ట్ ఇండీస్. సో ఈ కంపెనీ పేరు ఖచ్చితంగా పోటీ పరీక్షల కోణంలో పూర్తిగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ది గవర్నర్ అండ్ కంపెనీ ఆఫ్ మర్చెంట్స్ ఆఫ్ లండన్ ట్రేడింగ్ ఇంటూ ది ఈస్ట్ ఇండీస్ అంటే కొంతమంది ఔత్సాహికులైనటువంటి వ్యాపారస్తులు లండన్ కేంద్రంగా తూర్పు తీర దేశాలతో వ్యాపార నిర్వహణ కోసం వీరి కంపెనీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో వీరు తూర్పు తీర దేశాలతో మేము వ్యాపారం నిర్వహిస్తామని, తమకు అనుమతి ఇవ్వమని ఆనాడు ఇంగ్లాండ్ రాణి మొదటి ఎలిజబెత్కు ఒక అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది, ఒక అర్జీ పెట్టుకున్నారు. ఇంగ్లాండ్ రాణి మొదటి ఎలిజబెత్ క్రీస్తు శకం 1600 డిసెంబర్ 31వ తారీఖున తూర్పు తీర దేశాలతో వ్యాపారం నిర్వహించుకోవడం కోసం ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపార అనుమతిని మంజూరు చేయడం జరిగింది. ఈ వ్యాపార అనుమతిని మంజూరు చేయడంతో పాటుగా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి 15 సంవత్సరాల వ్యాపార గుత్తాధిపత్యాన్ని ఇవ్వడం జరిగింది. 15 ఇయర్స్ మోనోపోలీని మంజూరు చేయడం జరిగింది. ఈ 15 సంవత్సరాల వ్యాపార గుత్తాధిపత్యం గుడ్హోప్ నుండి మాజిలాన్ జలసంధి వరకు అమల్లో ఉంటుంది. గుడ్హోప్ తీరం నుండి మాజిలాన్ జలసంధి వరకు ఈ 15 సంవత్సరాల వ్యాపార గుత్తాధిపత్యం అమల్లో ఉంటుంది. మొదటి ఎలిజబెత్ తర్వాత ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని బాగా ప్రోత్సహించినటువంటి ఆనాటి ఇంగ్లాండ్ చక్రవర్తి మొదటి జేమ్స్. మొదటి జేమ్స్ అనేటువంటి ఇంగ్లాండ్ చక్రవర్తి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి పూర్తికాలపు వ్యాపార గుత్తాధిపత్యాన్ని మంజూరు చేయడం జరిగింది. పర్మనెంట్ మోనోపోలీని మంజూరు చేయడం జరిగింది. ఈ పూర్తికాలపు వ్యాపార గుత్తాధిపత్యం లేదా పూర్తికాలపు వ్యాపారపు ఏకస్వామ్యం 1813 వరకు నిరాఘాతంగా కొనసాగింది. 1813 చార్టర్ చట్టం ప్రకారం
ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార గుత్తాధిపత్యం రద్దుపరచబడింది? 1813 చార్టర్ యాక్ట్ ప్రకారం ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార గుత్తాధిపత్యాన్ని రద్దుపరిచారు పాక్షికంగా. 1833 చార్టర్ చట్టం ప్రకారం ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార గుత్తాధిపత్యాన్ని పూర్తిగా రద్దుపరచడం జరిగింది. అంటే మొదటి జేమ్స్ ప్రసాదించినటువంటి ఏకస్వామ్యపు హక్కులు 1813 చార్టర్ చట్టం వరకు నిరాఘాతంగా కొనసాగినట్లుగా మనం గుర్తించవచ్చు. మొదటి జేమ్స్ ప్రతినిధులుగా మొఘల్ చక్రవర్తి జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించిన వారు కెప్టెన్ హకిన్స్ మరియు సర్ థామస్ రో. కెప్టెన్ హకిన్స్ మరియు సర్ థామస్ రో. సర్ థామస్ రో యొక్క కొటేషన్ పోటీ పరీక్షల కోణంలో అత్యంత ముఖ్యమైనది. సర్ థామస్ రో ఏం చెప్తాడు అంటే, యుద్ధము వ్యాపారము ఒకే చోట సహజీవనం చెయ్యలేవు అని అంటాడు. సర్ థామస్ రో యుద్ధము వ్యాపారము ఒకే చోట సహజీవనం చెయ్యలేవు అని ఇతను వ్యాఖ్యానించడం జరుగుతుంది. మొఘల్ చక్రవర్తి జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించినటువంటి కెప్టెన్ హకిన్స్ మోకాళ్ళ మీద కూర్చొని భూమిని ముద్దాడి చేతులు జాపి మరీ అడుక్కున్నాడు, భారతదేశంలో మాకు వ్యాపార అనుమతి ఇవ్వండి, మీరు వ్యాపార అనుమతి ఇవ్వకపోతే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి నష్టాలు రావడం జరుగుతుంది, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని మా ఇంగ్లాండ్ చక్రవర్తి పూర్తిగా మూసేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది, దయచేసి మాకు వ్యాపార అనుమతి ఇవ్వండి అని కెప్టెన్ హకిన్స్ జహంగీర్ను అభ్యర్థించడం జరిగింది. జహంగీర్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపార అనుమతిని మంజూరు చేయడం జరిగింది. క్రీస్తు శకం 1608లో సూరత్ వద్ద ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు భారతదేశంలో తమ తొలి వ్యాపార స్థావరాన్ని, భారతదేశంలో తమ తొలి ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో భారతదేశంలో ఆంగ్లేయుల తొలి వ్యాపార స్థావరం సూరత్. 1608లో సూరత్ వద్ద ఆంగ్లేయులకు వ్యాపార అనుమతి ఇచ్చినటువంటి మొఘల్ చక్రవర్తి జహంగీర్. అనంతరం 1611లో కెప్టెన్ హిప్పన్ అనేటువంటి నావికుడు గ్లోబ్ అనేటువంటి నౌకను వేసుకొని మచిలీపట్నం ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. 1611లో కెప్టెన్ హిప్పన్ అనేటువంటి నావికుడు గ్లోబ్ అనేటువంటి నౌక ద్వారా మచిలీపట్నం ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. సో మచిలీపట్నం ప్రాంతానికి చేరుకునేటువంటి తొలి ఆంగ్లేయుల నౌక గ్లోబ్. మచిలీపట్నం ప్రాంతానికి చేరుకున్న తొలి ఆంగ్లేయుల నౌక గ్లోబ్. ఈ నౌకను నడిపినటువంటి కెప్టెన్ హిప్పన్. ఆ విధంగా 1611లో ఆంగ్లేయులు తూర్పు తీరంలో లేదా ఆంధ్రదేశంలో లేదా దక్షిణ భారతదేశంలో తమ తొలి వ్యాపార స్థావరాన్ని నెలకొల్పుకున్నారు. మచిలీపట్నం ఆంగ్లేయుల తూర్పు తీర లేదా ఆంధ్రదేశ లేదా దక్షిణ భారతదేశంలో తొలి వ్యాపార స్థావరం. ఇక్కడ ఈ 3 అంశాలను మనం ఖచ్చితంగా పరిగణించాలి. మచిలీపట్నం ఆంగ్లేయుల ఆంధ్రదేశంలో లేదా దక్షిణ భారతదేశంలో లేదా తూర్పు తీర ప్రాంతంలో తొలి వ్యాపార స్థావరం. ఆ విధంగా మచిలీపట్నం వద్ద ఆంగ్లేయులు తమ వ్యాపార స్థావరాన్ని నెలకొల్పుకోవడానికి ఆనాటి గోల్కొండ చక్రవర్తి మహమ్మద్ కూలీ కుతుబ్ షా నుండి అనుమతిని పొందడం అనేటువంటి జరిగింది. గోల్కొండను పరిపాలించినటువంటి కుతుబ్ షాహీ చక్రవర్తుల్లో గొప్పవాడు మహమ్మద్ కూలీ కుతుబ్ షా. ఇతను మచిలీపట్నం వద్ద డచ్ వారికి వ్యాపార అనుమతినిచ్చాడు, ఆంగ్లేయులకు వ్యాపార అనుమతి ఇచ్చాడు. సో మహమ్మద్ కూలీ కుతుబ్ షా డచ్ వారికి వ్యాపార అనుమతి ఇచ్చాడు, ఆంగ్లేయులకు వ్యాపార అనుమతినివ్వడం జరిగింది మచిలీపట్నం అనేటువంటి ప్రాంతం వద్ద. తూర్పు తీరంలో లేదా ఆంధ్రదేశంలో ఆంగ్లేయులు ఇతర వ్యాపార స్థావరాలను కూడా నెలకొల్పుకోవడం జరిగింది. ఆంధ్రదేశంలో
ఇంజారా అనేటువంటి ప్రాంతం వద్ద, కోరింగా అనేటువంటి ప్రాంతం వద్ద, తాళ్లరేవు, మొగల్తూరు, విశాఖపట్నం అనేటువంటి ప్రాంతం వద్ద ఆంగ్లేయులు తమ వ్యాపార స్థావరాలు నెలకొల్పుకున్నారు. ఆంధ్రలో ఇంజారా, కోరింగా, తాళ్లరేవు, మొగల్తూరు, విశాఖపట్నం మొదలైన ప్రాంతాలలో తమ వ్యాపార స్థావరాలను నెలకొల్పుకోవడం జరిగింది. కోరింగా అనేటువంటి ప్రాంతం వద్ద డచ్ వారు కూడా తమ వ్యాపార స్థావరాన్ని నెలకొల్పుకోవడాన్ని మన గతంలో ప్రస్తావించుకోవడం జరిగింది. సో కోరింగా మరియు చిట్టి వలస అనేటువంటి ప్రాంతాలలో కూడా డచ్ వారు తమ వ్యాపార స్థావరాన్ని నెలకొల్పుకున్నారు. అదే ప్రాంతాలలో ఆంగ్లేయులు కూడా తమ వ్యాపార స్థావరాలను నెలకొల్పుకోవడం జరిగింది. మరియు తూర్పు తీరంలో మచిలీపట్నం లేదా మసోలీపట్నం అనేటువంటి ప్రాంతం వద్ద, తమిళనాడు ప్రాంతంలో ఆర్మగాం లేదా దీన్ని దుగరాజపట్నం అని కూడా వ్యవహరించేటువంటి వారు దుగరాజపట్నం, బెంగాల్లో హుగ్లీ, ఢాకా, కాసిం బజార్, హుగ్లీ, ఢాకా, కాసిం బజార్ అనేటువంటి ప్రాంతాల వద్ద ఆంగ్లేయులు తమ వ్యాపార స్థావరాలు నెలకొల్పుకోవడం జరిగింది. భారతదేశంలో ఆంగ్లేయుల వ్యాపార స్థావరాల నిర్వహణ కోసం వారు 3 ప్రధానమైనటువంటి వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇతర ఐరోపా కంపెనీల వారికి ఆంగ్లేయులకు ఉన్నటువంటి తేడా ఏంటి అంటే, ఇతర ఐరోపా కంపెనీల వారు అంటే ఇంతకుముందు మనం పోర్చుగీస్ వారిని గురించి, డచ్ వారిని గురించి ప్రస్తావించుకోవడం జరిగింది. పోర్చుగీస్ వారి తొలి ప్రధాన వ్యాపార కేంద్రం కొచ్చిన్. అనంతరం వారు తమ ప్రధాన వ్యాపార స్థావరాన్ని గోవాకు మార్చుకోవడం జరిగింది. అలానే డచ్ వారి తొలి ప్రధాన వ్యాపార స్థావరం పులికాట్. అనంతరం వారు తమ ప్రధాన వ్యాపార స్థావరాన్ని నాగపట్నం అనేటువంటి ప్రాంతానికి మార్చుకున్నారు. కానీ ఆంగ్లేయులు తూర్పు తీరంలో, పశ్చిమ తీర ప్రాంతంలో, బెంగాల్ ప్రాంతంలో తమ ప్రధాన వ్యాపార స్థావరాలను నెలకొల్పుకోవడం జరిగింది. తూర్పు తీరంలో మద్రాస్, పశ్చిమ తీరంలో బొంబాయి, బెంగాల్ ప్రాంతంలో కలకత్తాను ఆంగ్లేయులు తమ ప్రధాన వ్యాపార కార్యకలాపాల స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో మద్రాస్, బొంబాయి, కలకత్తా, మద్రాస్, బొంబాయి, కలకత్తాల వద్ద ఆంగ్లేయులు తమ ప్రధాన వ్యాపార స్థావరాలను నెలకొల్పుకున్నారు. మద్రాసును ఆంగ్లేయులు ఏ విధంగా హస్తగతం చేసుకున్నారు అనేటువంటి విషయం ఏపీ హిస్టరీలో అత్యంత ముఖ్యమైనదిగా మనం పరిగణించవచ్చు. వాస్తవానికి ఆంగ్లేయులు మచిలీపట్నం అనేటువంటి ప్రాంతం వద్ద తూర్పు తీరంలో తమ తొలి వ్యాపార స్థావరాన్ని నెలకొల్పుకున్నారు. అప్పటికే మచిలీపట్నంలో డచ్ వారు తమ కార్యకలాపాలను, వ్యాపార నిర్వహణను చేస్తూ ఉన్నారు. డచ్ వారితో ఆంగ్లేయులు పోటీ పడలేకపోయారు. అక్కడి నుంచి ఆర్మగాం లేదా దుగరాజపట్నం అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. దుగరాజపట్నంలో వ్యాపార నిర్వహణ బాగా ఇబ్బందులతో కూడుకునేటువంటి పనిగా ఉంటుంది. అందుకే దుగరాజపట్నం వద్ద కూడా ఆంగ్లేయులకు సరైనటువంటి వ్యాపార నిర్వహణ జరగలేదు. పులికాట్ అనేటువంటి ప్రాంతం వద్ద కూడా ఆంగ్లేయులు డచ్ వారితో వ్యాపారంలో పోటీ పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకే ఒక కొత్త వ్యాపార స్థావరాన్ని నెలకొల్పుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆంగ్లేయులు ఓ గట్టి ప్రయత్నం చేశారు. ఆనాడు మద్రాస్ వద్ద ఆంగ్ల అధికారిగా ఉన్నటువంటి ఫ్రాన్సిస్ డే తను ఏదైనా ఒక కొత్త వ్యాపార స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవాలని పరిశీలిస్తూ ఉన్నప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి చెన్నై, ప్రజెంట్ ఉన్నటువంటి మద్రాస్ ప్రాంతం మంచి వ్యాపార అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతంగా ఫ్రాన్సిస్ డే గుర్తించాడు. పైగా ఈ ప్రాంతంలో ఏ ఐరోపా కంపెనీల వారి యొక్క పోటీ కూడా లేదు. అందుకే మద్రాస్ వద్ద వ్యాపార స్థావరాన్ని నెలకొల్పుకోవాలి అని ఫ్రాన్సిస్ డే భావించడం జరిగింది. ఆనాడు ఈ మద్రాస్ ప్రాంతం చంద్రగిరి ప్రాంత పరిపాలకుడైనటువంటి విజయనగర చక్రవర్తి 3వ వెంకటపతిరాయల యొక్క ఆధీనంలో ఉండేది. విజయనగర పరిపాలకుడైనటువంటి 3వ వెంకటపతిరాయలు ఆనాడు చంద్రగిరి ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి వాడు. చంద్రగిరి తిరుపతికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం. విజయనగర సామ్రాజ్యం తల్లికోట యుద్ధంతో తన వైభవాన్ని కోల్పోయింది అని మనం ప్రస్తావించుకున్నాం. 1565లో జరిగిన 1565లో జరిగినటువంటి తల్లికోట యుద్ధంతో విజయనగర సామ్రాజ్య వైభవం పతనమైంది. అనంతరం
విజయనగర సామ్రాజ్యాన్ని ఆరవీటి వంశీకుల వారు నామమాత్రంగా పరిపాలించారు. ఆరవీటి వంశీకుల తొలి రాజధాని పెనుగొండ, రెండవ రాజధాని చంద్రగిరి, మూడవ రాజధాని రాయవేలూరు, తమిళనాడులో ఉన్నటువంటి రాయవేలూరు. ఆనాడు చంద్రగిరి ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆరవీటి వంశపు చక్రవర్తి మూడో వెంకటపతిరాయల ఆధీనంలో ఉండేది ఈ మద్రాస్ అనేటువంటి ఈ ప్రాంతం. మద్రాస్ను ఆంగ్లేయులకు అప్పగించడానికి విజయనగర చక్రవర్తితో మధ్యవర్తిత్వం వహించినటువంటి వారు దామెర్ల సోదరులు. దామెర్ల వెంకటాద్రి నాయుడు, దామెర్ల అయ్యప్ప నాయుడు, వీరిని దామెర్ల సోదరులు అని వ్యవహరిస్తారు. దామెర్ల వెంకటాద్రి నాయుడు, దామెర్ల అయ్యప్ప నాయుడు, వీరిని దామెర్ల సోదరులు అని వ్యవహరిస్తారు. ఎవరి దామెర్ల సోదరులు అంటే వీరు శ్రీకాళహస్తి ప్రాంతానికి చెందిన వెలుగోటి వారి వంశావళికి చెందినవారు. దామెర్ల సోదరులు శ్రీకాళహస్తి ప్రాంతానికి చెందిన వెలుగోటి వారి వంశావళి అనేటువంటి వంశానికి చెందినటువంటి వారు. దామెర్ల వెంకటాద్రి నాయుడు, దామెర్ల అయ్యప్ప నాయుడు మూడో వెంకటపతిరాయల వద్దకు వచ్చి మద్రాస్ను ఆంగ్లేయులకు అప్పగించినట్లయితే వారు ఆంగ్లేయులు సంవత్సరానికి 36 లక్షల రూపాయలు మీకు కిరాయి చెల్లిస్తారని, ఎగుమతి దిగుమతుల్లో మీకు పన్నులు చెల్లిస్తారని, ఆంగ్లేయులు చెల్లించేటువంటి ఈ సొమ్ము మీకు ఆర్థికంగా గొప్పగా ఉపయోగపడుతుంది అని దామెర్ల సోదరులు మూడో వెంకటపతిరాయలకు వివరించడం జరిగింది. ఆర్థికంగా బాగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి విజయనగర చక్రవర్తి మూడో వెంకటపతిరాయలు మద్రాస్ను ఆంగ్లేయులకు అప్పగించడానికి సిద్ధపడడం జరిగింది. ఆ విధంగా క్రీస్తు శకం 1639లో ఆంగ్లేయులు ఈ మద్రాస్ ప్రాంతాన్ని హస్తగతం చేసుకున్నారు. ఆంగ్లేయులు మద్రాస్ వద్ద నిర్మించుకునేటువంటి కోట సెయింట్ జార్జ్ కోట. ఆంగ్లేయులు మద్రాస్ వద్ద నిర్మించుకునేటువంటి కోట సెయింట్ జార్జ్ కోట. 1639లో సెయింట్ జార్జ్ కోట నిర్మాణం ప్రారంభమై 1641 నాటికి ఈ కోట నిర్మాణం పూర్తి గావించబడడం జరిగింది. 1639లో సెయింట్ జార్జ్ ఫోర్ట్ నిర్మాణం ప్రారంభమై 1641 నాటికి ఈ నిర్మాణం పూర్తి గావించబడడం జరిగింది. ఆ విధంగా మద్రాస్ వద్ద ఆంగ్లేయులు ఈ సెయింట్ జార్జ్ కోట నిర్మించుకోవడం జరిగింది. ఎప్పుడైతే మద్రాస్ వద్ద ఆంగ్లేయులు సెయింట్ జార్జ్ కోట నిర్మించుకోవడం జరిగిందో శ్రీకాళహస్తి ప్రాంతానికి చెందినటువంటి దామెర్ల సోదరులు శ్రీకాళహస్తి ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత వృత్తి కళాకారులందరినీ మద్రాస్ ప్రాంతానికి రమ్మని ఆహ్వానించారు. మీరు తయారు చేస్తున్నటువంటి వస్త్రాలను ఆంగ్లేయులు కొనుగోలు చేస్తారని, మీరు శ్రీకాళహస్తి ప్రాంతంలో ఉన్నట్లయితే ఆంగ్లేయులు శ్రీకాళహస్తి ప్రాంతానికి వచ్చి వస్త్రాలను కొనుగోలు చేసి వాటిని మద్రాసుకు తరలించి అక్కడి నుంచి ఎగుమతి చేయాలని, మీరు శ్రీకాళహస్తి నుంచి మద్రాసుకు వచ్చినట్లయితే వారు అధిక ధరకు పెట్టి మీ వస్త్రాలను కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉందని మేము వారితో ఆ విధంగా మాట్లాడతామని దామెర్ల సోదరులు శ్రీకాళహస్తి ప్రాంతంలోని చేనేత వృత్తి కళాకారులకు మాట ఇవ్వడం జరిగింది. శ్రీకాళహస్తి ప్రాంతానికి చెందినటువంటి చేనేత వృత్తి కళాకారులందరూ మద్రాసుకు వలస వెళ్ళిపోవడం జరిగింది. వారందరూ అక్కడ కొన్ని నివాస గృహాలను ఏర్పాటు చేసుకున్నారు. ఒక కొత్త రకమైనటువంటి పట్టణం డెవలప్ అవుతుంది ఆ ప్రాంతంలో. శ్రీకాళహస్తి ప్రాంతం నుండి ఎవరైతే మద్రాసుకు వలస వెళ్ళిపోయి ఉంటారో అలాంటి చేనేత వృత్తి కళాకారులందరూ కొన్ని కొత్త రకమైనటువంటి నివాస సముదాయాలను ఏర్పాటు చేసుకున్నారు. వారు ఆ ప్రాంతానికి దామెర్ల సోదరుల తండ్రి చెన్నప్ప పేరు మీదుగా చెన్నపట్నం అని చెప్పేసి పిలుచుకునేటువంటి వారు. సో మద్రాసుకు తొలి పేరు చెన్నపట్నం. దామెర్ల సోదరుల తండ్రి చెన్నప్ప పేరు మీద ఆ ప్రాంతానికి చెన్నపట్నం అనేటువంటి పేరు వచ్చింది. కొంతకాలం తర్వాత ఈ చెన్నపట్నం మద్రాస్ ప్రాంతం రెండు కూడా కలిసిపోవడం జరిగింది. స్థానిక ప్రజలు ఆ ప్రాంతాన్ని చెన్నపట్నం అని వ్యవహరించేవారు. ఆంగ్లేయులు ఆ ప్రాంతాన్ని మద్రాసు పట్నం అని చెప్పేసి పిలిచేటువంటి వారు. ఈ విధంగా ఆంగ్లేయులకు తూర్పు తీరంలో ప్రధాన వ్యాపార స్థావరంగా ఈ మద్రాస్ నిలవడం అనేటువంటి జరిగింది. 1684లో మద్రాస్ ప్రెసిడెన్సీగా మారడం జరిగింది. ఏంటి ప్రెసిడెన్సీ అంటే ఆంగ్లేయులు వ్యాపార నిర్వహణ కోసం మద్రాస్, బొంబాయి, కలకత్తాల వద్ద ప్రధాన వ్యాపార స్థావరాలను నెలకొల్పుకున్నారు అని మనం మాట్లాడుకున్నాం.
ఈ ప్రాంతాల వద్ద వ్యాపార నిర్వహణ కోసం ఒక కౌన్సిల్ ఏర్పడేది. ఆ కౌన్సిల్ అధ్యక్షుణ్ణి ప్రెసిడెంట్ అని పిలుస్తారు. ప్రెసిడెంట్ కింద ఉన్న భూభాగాన్ని ప్రెసిడెన్సీ అని వ్యవహరించేటువంటి వారు. ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. వ్యాపార నిర్వహణ కోసం మద్రాస్, బొంబాయి, కలకత్తాలలో ఒక కౌన్సిల్ ఏర్పడేది. ఆ కౌన్సిల్ అధ్యక్షుణ్ణి ప్రెసిడెంట్ అని పిలిచేటువంటి వారు. ఆ తర్వాత ఇతన్ని గవర్నర్ అని కూడా వ్యవహరించడం జరిగింది. ప్రెసిడెంట్ కింద ఉన్న భూభాగాన్ని ప్రెసిడెన్సీ అని వ్యవహరించేటువంటి వారు. ఆ విధంగా 1684లో మద్రాస్ ప్రెసిడెన్సీగా మారడం జరిగింది. ఆంగ్లేయుల కాలం నాటి తొలి ప్రెసిడెన్సీ మద్రాస్. 1687లో మద్రాస్ మున్సిపాలిటీగా మారింది. 1687లో మద్రాస్ మున్సిపాలిటీగా మారడం జరిగింది. సో భారతదేశంలో తొలి మున్సిపాలిటీ మద్రాస్. అదే ఏపీలో తొలి మున్సిపాలిటీ భీమిలి. ఏపీలో తొలి మున్సిపాలిటీ భీమిలి. భారతదేశంలో తొలి మున్సిపాలిటీ మద్రాస్. సో ఈ విధంగా మద్రాస్ ఆంగ్లేయులకు తూర్పు తీరంలో తొలి ప్రధాన వ్యాపార స్థావరంగా మారడం జరిగింది. అనంతరం ఆంగ్లేయులు బొంబాయి వద్ద కూడా పశ్చిమ తీరంలో ఒక ప్రధాన వ్యాపార స్థావరాన్ని నెలకొల్పుకోవడం జరిగింది. బొంబాయి నగర నిర్మాత గెరాల్డ్ అంజీర్. బొంబాయి నగర నిర్మాత గెరాల్డ్ అంజీర్. బొంబాయి ఆంగ్లేయులకు ఏ విధంగా హస్తగతమైంది అనేటువంటి విషయాన్ని మనం పోర్చుగీస్ వారి దగ్గర స్పష్టంగా ప్రస్తావించుకోవడం జరిగింది. దాన్ని మరోసారి మనం జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే, ఆనాడు పోర్చుగల్ యువరాణి క్యాథరీనా బ్రిగాన్జా ఈమెను ఇంగ్లాండ్ యువరాజు రెండో చార్లెస్ వివాహం ఆడాడు. పోర్చుగల్ యువరాణి క్యాథరీనా బ్రిగాన్జాను ఇంగ్లాండ్ యువరాజు రెండో చార్లెస్ వివాహం ఆడడం జరిగింది. ఈ వివాహానికి ప్రతిగా పోర్చుగీస్ వారు అప్పటి వరకు తమ ఆధీనంలో ఉన్నటువంటి బొంబాయి ప్రాంతాన్ని ఇంగ్లాండ్ యువరాజు రెండో చార్లెస్కు కట్నంగా ఇవ్వడం జరిగింది. రెండవ చార్లెస్ ఈ బొంబాయి ప్రాంతాన్ని సంవత్సరానికి 10 పౌండ్ల నామమాత్రపు కిరాయికి బొంబాయిని ఆంగ్లేయులకు అప్పగించడం జరిగింది. ఆ విధంగా బొంబాయి ఆంగ్లేయులకు హస్తగతం కావడం జరిగింది. బొంబాయి నుండి పోర్చుగీస్ వారు వైదొలగడం జరిగింది. బొంబాయి వద్ద ఆంగ్లేయులు నిర్మించుకునేటువంటి కోట బొంబాయి కోట. ఈ బొంబాయి కోటను చార్లెస్ బాబూన్ అనేటువంటి వ్యక్తి నిర్మించడం జరిగింది. చార్లెస్ బాబూన్. బొంబాయి వద్ద ఆంగ్లేయులు నిర్మించుకునేటువంటి కోట బాంబే ఫోర్ట్. దీన్ని చార్లెస్ బాబూన్ అనేటువంటి వ్యక్తి నిర్మించడం జరిగింది. 1687లో 1687లో ఆంగ్లేయులు తూర్పు తీరంలో తమ ప్రధాన వ్యాపార స్థావరాన్ని సూరత్ నుండి బొంబాయికి మార్చుకున్నారు. అంటే 1687 కన్నా ముందు పశ్చిమ తీరంలో 1687 కన్నా ముందు పశ్చిమ తీరంలో ఆంగ్లేయుల ప్రధాన వ్యాపార స్థావరం సూరత్. వీరు సూరత్ నుంచి పశ్చిమ తీరంలో తమ ప్రధాన వ్యాపార స్థావరాన్ని బొంబాయికి మార్చుకోవడం జరిగింది. ఆ విధంగా బొంబాయి పశ్చిమ తీరంలో ఆంగ్లేయులకు ప్రధానమైనటువంటి వ్యాపార స్థావరంగా మారడం జరిగింది. ముంబాదేవి అనేటువంటి దేవత కారణంగా ఈ ప్రాంతాన్ని ముంబై అనేటి కానుక పేరుతో ఆ తర్వాత కాలంలో మార్చడం జరిగింది. మద్రాస్ని ఏ విధంగా అయితే చెన్నైగా మనం మార్చుకోవడం జరిగిందో, బొంబాయిని ముంబాదేవి అనేటువంటి దేవత కారణంగా ముంబై అనేటి కానుక పేరుతో మార్చుకోవడం జరిగింది. ఆంగ్లేయుల మరో ప్రధానమైనటువంటి వ్యాపార స్థావరం బెంగాల్లో కలకత్తాను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఈ కలకత్తా అనేటువంటిది
వారు ఏ విధంగా హస్తగతం చేసుకున్నారు అనే అంశాన్ని మనం పరిశీలించినట్లయితే కలకత్తా నగర నిర్మాత జాబ్ చార్నాక్. సో ఈ జాబ్ చార్నాక్ అనేటువంటి ఆంగ్లాధికారి ఆనాటి స్థానిక బెంగాల్ నవాబ్ అజీముషా అనేటువంటి వ్యక్తి దగ్గర నుండి 3 గ్రామీణ ప్రాంతాలను కొనుగోలు చేయడం జరిగింది. ఆంగ్లాధికారి జాబ్ చార్నాక్ స్థానిక బెంగాల్ నవాబ్ అజీముషా అనేటువంటి వ్యక్తి దగ్గర నుండి 3 గ్రామీణ ప్రాంతాలను కొనుగోలు చేశాడు. ఆ 3 గ్రామీణ ప్రాంతాలే కాళీపట్నం, సత్నౌతి, గోవిందపూర్ అనేటువంటి ఈ 3 గ్రామీణ ప్రాంతాలను కొనుగోలు చేసి సత్నౌతి వద్ద విలియం కోటను నిర్మించుకోవడం జరిగింది. సో ఇది మాత్రం చాలా ముఖ్యమైన అంశంగా మనం పరిగణించాలి. సత్నౌతి వద్ద విలియం కోట నిర్మించుకోవడం జరిగింది. ఇంగ్లాండ్ చక్రవర్తి 3వ విలియం పేరు మీదుగా దీనికి విలియం కోట అని నామకరణం చేశారు. సో ఈ విధంగా ఆంగ్లేయులు కలకత్తా అనేటువంటి ప్రాంతాన్ని తమ ప్రధానమైనటువంటి వ్యాపార స్థావరంగా బెంగాల్ ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది.